చాలా బాగుంది. హీరో యాక్షన్ ఇస్ పర్ఫెక్ట్. అసలు ఈ హారర్ పిక్చర్ కి పర్ఫెక్ట్ చాయిస్ హీరో హీరోయిన్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఒకటి రెండు సాంగ్స్ ఉన్న వెరీ నైస్. అండ్ టోటలీ ఐ అప్రిషియేట్ ద డైరెక్షన్. భయం అయితే చాలా వేసింది. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ నైస్. యా ఇట్స్ నైస్. ఎక్సలెంట్. ఎవ్రీథింగ్ ఇస్ నైస్. రెగ్యులర్ హారర్ అని చెప్పలేము. థ్రిల్లింగ్ ఉంది. ఇట్స్ డిఫరెంట్. వి గివ్ 3. హిట్ అవుతుంది ఖచ్చితంగా. భయం వేస్తుంది, ఖచ్చితంగా భయం వేస్తుంది. యాజ్ దే టోల్డ్ ప్రీ రిలీజ్ లో వాటిలో చెప్పినట్టు ఫోన్ అయితే అసలు చూడము 100%. అంత నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టే అనిపించింది. మొత్తం మూవీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఏదని చెప్పలేము మనం. కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. ఏం చెప్తారు ఒక ముక్కలో ఈ సినిమా గురించి? ఎక్సలెంట్ మూవీ, మస్ట్ వాచ్. థియేటర్స్ లో చూస్తే పర్ఫెక్ట్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, హారర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. అన్న కిష్కింధపురి ఎలా బాగుంది. అసలు అర్ధరాత్రి సెకండ్ షోకి ఎవడైనా వెళ్ళాలంటే కనుక వట్టలు వణుకుతాయి. అంత హారిబుల్గా ఉంది, భయంకరంగా ఉంది. అసలు బెల్లంకొండ శ్రీనివాస్ అన్న ఈ టైప్ ఆఫ్ జోనర్ సినిమా ఇంతవరకు ఇప్పుడు చేయలే. ఈ సినిమాతో రాక్షసుడు సినిమా తర్వాత అంత హిట్ కొట్టాడు. సో ఓవరాల్గా చాలా బాగుంది. అనుపమ పరమేశ్వరన్ కూడా బాగా చేసింది. బాగా హర్రర్ భయపడతారా? అవును భయపడతారు. హార్ట్ పేషెంట్లు కొంచెం దూరంగా ఉండమని చెప్తాయి ఈ సినిమాకి. సో ఫస్ట్ ఒక 5 నిమిషాలు ఏదో స్లోగా ఉంది, కానీ తర్వాత కథ ఎంటర్ అయిన తర్వాత మంచి. హీరోయిన్ కూడా ఏదో దయ్యంలా ఫస్ట్ టైం అంటే విలన్ అనేవాడు హీరోయిన్లోకి వెళ్తాడు ఇంటర్వెల్ తర్వాత. సో అప్పుడు అమ్మాయి ఒక గంగ, ఒక కాంచన ఎలా అయితే ఉందో మన కిష్కింధపురి కూడా ఆ రేంజ్లో చూపించారు. సో విఎఫ్ఎక్స్ కానీ ప్రేమ గారు కూడా మదర్ క్యారెక్టర్ చేశారు. పార్ట్ 2 ఉందని లీడ్ ఇచ్చారు. సో చాలా బాగుంది. వీళ్ళు మళ్ళీ జబర్దస్త్ మన ఈయన ఉన్నాడు కదా, ఆది ఉన్నాడు కదా, ఆ క్యారెక్టర్ కానీ ఎలా ఉంది? ఆయన స్టార్టింగ్లో దెయ్యాలను చూడడానికి వెళ్తారు. ఒక టూరిస్ట్ లాగా దెయ్యాలది ఒకటి ఉంటుంది. సో దెయ్యాలను చూపిస్తానని హీరో చెప్తూ ఉంటాడు కదా. సో దాని ద్వారా వాళ్ళు ట్రావెల్ అవుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం అయితే అసలు చాలా భయపెట్టాడండి. పేరు తెలియదు కానీ చాలా బాగా కొట్టాడు బీజిఎం. అనుపమ బాగా చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ అన్న కూడా రాక్షసుడు సినిమా తర్వాత మంచి కంబ్యాక్ పడింది. ఆయన భైరవంతో నన్ను డిసప్పాయింట్ చేశాడు, ఒప్పుకుంటా. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. అంటే సినిమాలో ట్విస్టులు ఉంటాయా? ఒకటేంటంటే బాబు, చాలా ట్విస్టులు ఉన్నాయి. తనిఖీల భరణి గారు ఉంటారు, ప్రేమ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. సో ఓవరాల్గా సినిమా బాగుంది. రాక్షసుడు సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అన్నకి మంచి హిట్ పడింది. చాలా రోజుల తర్వాత భైరవం కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ కిష్కింధపురి మాత్రం మంచి హిట్ పడింది. అనుపమ పరమేశ్వరన్ కానీ మన మిగిలిన ఆర్టిస్ట్ కానీ అంతా బాగా చేశారు. తనిఖీల భరణి గారు కానీ, ప్రేమ అయితే మదర్ క్యారెక్టర్ చేసింది. కంబ్యాక్ అవుతుంది ఆడికి నాకు తెలిసి ఈ సినిమా. రీఎంట్రీ అనుకోవాలి అమ్మాయికి. కాదు ప్రేమ గారు, ఓల్డ్ హీరోయిన్ ప్రేమ గారు మదర్ క్యారెక్టర్ చేసింది, చాలా బాగా చేసింది. సో ఎట్టకేలకు బెల్లంకొండన్న మంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా మంచి హిట్ కొట్టాడు. సో చాలా రోజుల తర్వాత. సో ఓవరాల్గా కిష్కింధపురి బాగుంది. నైట్ ఎవడన్నా సెకండ్ షోకి వెళ్ళాలనుకుంటే కనుక పక్కన మనిషిని పెట్టుకుని తీసుకెళ్ళాలని కోరుకుంటా. ఎందుకంటే వెళ్ళొచ్చు, డే టైం వెళ్ళొచ్చు. నైట్ టైం అయితే ఒక గంగ ముని ఎలా ఉంటుందో ఆ రేంజ్ భయపడతారు. సో ఓవరాల్గా కిష్కింధపురి బెల్లంకొండ శ్రీనివాస్ అన్నకి మంచి హిట్. కిష్కింధపురి సినిమా ఎలా ఉంది? బాగుంది అన్న. విజువల్స్ కానీ యాక్టింగ్ చాలా బాగుంది. హారర్ సీన్స్ అయితే ఇంకా టెరిఫిక్ ఉంది. హారర్ సీన్స్ భయ అనుపమది హారర్ సీన్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో, అది బాగుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ట్విస్ట్లు ఉన్నాయి. అది మూవీ చూస్తేనే తెలుస్తుంది మీకు ట్విస్ట్లు అనేది. చెప్తే వేస్ట్ అది, అంతే. ఇది ఒక గోస్ట్ హంటింగ్ ఫిలిం. అందులోకి వెళ్తే అది హారర్ సీన్స్ అనేది మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది భయ. అది చెప్పడం వేస్ట్. అది హారర్ ఫిలిమ్స్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి, అంతే. కాదు భయం అని ఏం లేదు, కానీ అందరు చూడవచ్చు. ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ ఎంజాయ్ చేస్తారు బాగా, అంతే. క్లైమాక్స్ భయ, క్లైమాక్స్లో హారర్ సీన్ చాలా బాగున్నాయి.
బెల్లంకొండ శ్రీనివాస్కి చాలా రోజులకి మంచి కంబ్యాక్ అని చెప్పవచ్చు ఆయనకి. అంతే, ఆఫ్టర్ రాక్షసుడు ఇది మంచి కంబ్యాక్ అని చెప్పవచ్చు. అంతే, ఓవరాల్ సినిమా అయితే హిట్టే. ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. బెల్లంకొండ వేరే లెవెల్లో ఇచ్చి పడేశాడు యాక్టింగ్. చాలా ట్విస్ట్లు ఉన్నాయి. మెయిన్ హారర్, అసలు హారర్ మూవీలో ట్విస్ట్ బై ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అన్నీ వచ్చినాయి అన్నమాట. అంతే, క్లైమాక్స్ వేరే లెవెల్లో చేశాడు. క్లైమాక్స్లో ఒక డైలాగ్ చెప్తాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా నాన్ స్టాప్ డైలాగ్ చెప్తాడు. అసలు పరకాయ ప్రవేశం చేశాడు క్యారెక్టర్లో అని చెప్పాలన్నమాట. అంత ఎక్సలెంట్గా చేశాడు. అయితే సినిమా స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీ అండి. మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎప్పుడైనా హారర్ మూవీ అంటే హారర్ అనేది మనం క్రియేట్ చేయటము అలా పెట్టడం కాకుండా కథతో పాటు హారర్ ట్రావెల్ అవుతుంది. అందువల్ల ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. స్క్రిప్ట్ పక్కా బౌండ్ స్క్రిప్ట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. హీరోయిన్ డ్యూయల్ వేరియేషన్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. ఒకటేమో ఇన్నోసెంట్ వేరియేషన్, చాలా సాఫ్ట్ భయంగా ఉన్నట్టు కొంచెం చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఉన్నట్టుండి ఒక్కసారిగా సోల్ వచ్చిన తర్వాత వచ్చే వేరియేషన్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో హారర్ వేరియేషన్ చేసింది. 2 వేరియేషన్స్ మైండ్ బ్లోయింగ్, ఎక్కడా తగ్గలేదు. భయపట్టమైందండి, ఉలిక్కిపడ్డాను చాలాసార్లు. 3-4 టైమ్స్ ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాను. హార్ట్ బీట్ పెరిగిపోయింది. అసలు అలాంటి సీన్లు 3 to 4 టైమ్స్ వస్తాయి అన్నమాట. ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాను. పిల్లలు కష్టం అండి, ఎందుకంటే మరీ చిన్నపిల్లలు అయితే అసలు చూడలేరు. ఎందుకంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, సడన్గా భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఓవరాల్గా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. తర్వాత మీకు 2 or 3 సాంగ్స్ ఉంటాయి, అది కూడా బాగుంది. మెయిన్ మ్యూజిక్ అదిరిపోయిందండి. బీజిఎం మాత్రం వేరే లెవెల్లో ఉంది. సాంగ్స్ కూడా స్టోరీకి తగ్గట్టు ఉంటాయి అన్నమాట. చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. పక్కా బౌండ్ స్క్రిప్ట్, సిన్సియర్ అటెంప్ట్. అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి, వర్త్ వాచింగ్. హారర్ మూవీస్ మీరు ఎన్నో చూసుండొచ్చు, కానీ స్క్రిప్ట్కి తగ్గ హారర్ మూవీ మాత్రం ఇదన్నమాట. చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్. కిష్కిందపూర్ సినిమా చూసి భయపడ్డావా? అస్సలు షాక్ అయిపోయిన సినిమా చూస్తే. నిజంగా చెప్తున్న, భయం అంటే ఏ క్షణంలో ఏమైతే తెలియదు. అంటే సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక రాక్షసం ఎట్లా సస్పెన్స్ ఉంటుందో ఈ సినిమా అట్లా అంత సస్పెన్స్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం చాలా సెన్సేషన్ సినిమా. ఇప్పుడే చూడలే మనం బెల్లంకొండ సాయి కెరియర్లో యాక్టింగ్లో. మళ్ళీ అంత రాక్షసుడు తర్వాత అంటే మళ్ళీ ఇంట్లో చూసినాం మనము, అంత బాగా చేసిండు ఈ సినిమా. సెన్సేషన్ సినిమా. ఇంకోటి అనుపమ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. చిన్న సినిమా లెక్క కాకుండా పెద్ద సినిమాగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా మాత్రం సెన్సేషన్ సినిమా, సూపర్. పూరి కిస్ట్లు అయితే కనుక బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ స్టోరీ అయితే కనుక జనరల్ జోనల్ కన్నా కొద్దిగా హర్రర్, థ్రిల్లర్, మిస్టరీ. మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ టైం ఈ జోనల్లో ట్రై చేశాడు. బట్ పాజిటివ్, నెగిటివ్ 2 యాంగిల్స్లలో కూడా బాగానే బ్యాలెన్స్ అవుట్ చేశాడు. బట్ ఇంకా సరైన లీడ్ కనుక నెగిటివ్కి ప్రజెంటేషన్ చేస్తే బాగుండేది. బట్ ఆ స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ మిస్ అయినట్టున్నాడు. యాక్టింగ్ స్కిల్స్ అయితే కనుక బాగున్నాయి. అనుపమ పరమేశ్వర్ కిస్ట్ అయితే కనుక వండర్గా ఉంది. సో అది కూడా ఏంటంటే లాస్ట్కి తేలిపోయింది. అంటే ఏంటంటే హర్రర్కి సంబంధించిన ఒక సైతాన్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు. అది కామన్గా తీసుకునే దానికన్నా కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ వాళ్ళని ఏదో కొద్దిగా డిసప్పాయింట్ చేసిన స్క్రిప్ట్ అనిపిస్తుంది. టైం పాస్కి అయితే చూడొచ్చు, కానీ పెద్దగా ఎంకరేజ్ చేసే పాయింట్స్ అయితే కనుక దీంట్లో అంతగా నాకేం అనిపించలేదు. నాట్ బ్యాడ్. నేనైతే భయపడలేదు. మోసం చేయలేదు, కానీ దగ్గర వాళ్ళని చూశాడు, కానీ ఎందుకో దూరంగా అనిపించాడు. చూడండి, పర్వాలేదు, టైం పాస్.